పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జమ్మూ కాశ్మీర్ పహల్గామా దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుందా? దీంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులకు మూలాలన్నింటినీ కూడా తొలిచేటువంటి ప్రయత్నం చేస్తుందా? నరేంద్ర మోదీ, రక్షణ శాఖ, అదేవిధంగా హోం శాఖ అందరూ అజిత్ దోవాల్తో సహా కీలక భేటీ నిర్వహించడం, సాయంత్రం క్యాబినెట్ భేటీ కూడా నిర్వహించడం, ఈ భేటీ తర్వాత ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం, సర్జికల్ స్ట్రైక్స్కు మించి బీభత్సమైనటువంటి ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుందా అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. దానికి అనుగుణంగా అటు పాకిస్తాన్లో సరిహద్దు వెంబట ఒక అనుమానాస్పదమైనటువంటి విమానం కూడా కదులుతుంది అటు కరాచీ నుంచి అనేటువంటి ఒక అనఫిషియల్ సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ విషయం పక్కన పెడితే ప్రస్తుతం పహల్గామాలో జరిగినటువంటి ఈ ఘోర దారుణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, నరేంద్ర మోదీ ఏం చేయబోతున్నారు అనేటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా అటాక్ తర్వాత చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. బాల్కోట్లో అప్పుడు జరిగినటువంటి ఈ దారుణ ఘటన, వాళ్ళు చేసినటువంటి దారుణ ఘటనకు కౌంటర్గా ఇండియా చేసినటువంటి దాడులు, అక్కడికి వెళ్ళి పాకిస్తాన్ అక్కడ నేలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి ప్రక్రియ. కానీ ఈసారి అలాంటి చర్య కాదు, ఇంకంతకు మించి ఏదో చేయాలి అనేటువంటి ఒక డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్కి మించి ఏదో జరగబోతుందా అనేటువంటి సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో మరిన్ని వివరాలను ఇస్తారు. ప్రేమ్, 2019 సర్జికల్ స్ట్రైక్స్ రిపీట్ కాబోతుందా అనేటువంటి ఒక ప్రశ్న, సర్జికల్ స్ట్రైకేనా, అంతకు మించేమైనా ఉందా? కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ నడుస్తుంది? రైట్ సాయి, నిన్న పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో, పాకిస్తాన్ కి సంబంధించిన ముష్కరులు మిలిటరీ డ్రెస్ లో వచ్చి ఒక్కసారిగా పర్యాటకుల పైన విరుచుకుపడ్డ సందర్భంతో ప్రపంచం మొత్తం ఒకసారి భారతదేశం అంతా అట్టుడికిపోయింది. ప్రపంచం అంతా దీనిపైన స్పందిస్తోంది. ప్రపంచ అగ్రనేతలంతా కూడా ఈరోజు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఈ యొక్క దాడిని ఖండిస్తున్నారు. మరోవైపు దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా మోడీ నేతృత్వంలో ఈ రోజు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. నిన్న ఏదైతే పహల్గామ్, జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో 27 మందికి పైగా మృతి చెందినట్లుగా ఇప్పటికే తెలుస్తుంది. చాలా మంది తీవ్ర గాయాల పాలై అక్కడున్న మెడికల్ కాలేజ్ లో చికిత్స పొందుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ రోజు బుధవారం సాయంత్రం 6 గంటలకు లోక్ కళ్యాణ్ మార్గులోని మోడీ నివాసంలో ఈ రోజు ప్రత్యేకమైన సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. కేవలం నిన్న ఏదైతే పహల్గామ్ లో జరిగిన దాడి, ఇందులో పాకిస్తాన్ కి చెందిన ముష్కరులు ఏదైతే నమ్మక ద్రోహం అని ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ భారత సైన్యం వేసుకునే ఆర్మీ దుస్తులు వేసుకోవటం వల్ల అక్కడ ఉన్నవారు ఎవరు కూడా వీరు ముష్కరులు, ఉగ్రవాదులు, వీరే మనల్ని ప్రాణాలని తీసేస్తారు అని చెప్పి ఎవరు కూడా ఊహించలేకపోయారు. వారి ఊహకు అందలేదు. వీరంతా మన భద్రతా బలగాలు అనుకున్నారు. వీరంతా భద్రతా బలగాలు కావడంతో వారికి కొంత మర్యాద చేసే క్రమం, అంటే మనం జనరల్ గా చూస్తుంటాం, ఎవరైతే దేశ రక్షణ కోసం పనిచేస్తుంటారో వారికి మనం ఎవరో ముక్కు ముఖం తెలియకపోయినా సెల్యూట్ చేస్తుంటాం. ఈ క్రమంలోనే వారందరినీ కూడా మన వాళ్ళు, అంటే మన భారతదేశానికి సంబంధించిన పర్యాటకులు నిన్న ఎవరైతే మృతి చెందిన కుటుంబ సభ్యులు కూడా గౌరవించి ఉండొచ్చు, మర్యాద చేసి ఉండొచ్చు. కానీ అనుకోని రీతిగా, ఎవరు ఊహించని రీతిగా ఒక్కసారిగా వారి మంచి చెడ్డలు అడిగినట్లు, వారి ఐడి కార్డులు అడిగినట్లు, లేదంటే వారు ఎక్కడ పనిచేస్తున్నారు వారి గురించి ఆరా తీస్తున్నట్లు ఒక సైన్యం ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ విధంగా, అంటే కొత్త ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు సాధారణంగా అడుగుతుంటారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు అని. అయితే నిన్న కూడా ఉగ్రవాదులంతా కూడా ఎవరైతే మిలిటరీ డ్రెస్ లో ఉన్నారో వారంతా కూడా అక్కడున్న పర్యాటకులను అడిగారు, ఏదైతే మీ ఐడి కార్డు చూపించండి అన్నప్పుడు చాలా నమ్మకంగా విధేయతతోటి మన వాళ్ళు ఆ యొక్క ఐడి కార్డులు చూపించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఐడి కార్డు చూసి ఆ యొక్క గన్ను తమ మీద ఎక్కువ పెడతారు, పాయింట్ బ్లాక్ లో కాల్చి చంపేస్తారని ఎవరు కూడా ఊహించలే. వీరంతా కూడా భారత దేశానికి సంబంధించిన ఎలా ఉంది పబ్లిక్ రియాక్షన్? దీనికి సంబంధించి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ఘటన మరి ఒకసారి జరగాల్సిందే అని చెప్తున్నారా, లేకుంటే ఈ దాడికి సంబంధించి ఇంకేమైనా ఆల్టర్నేట్ ఆలోచిస్తున్నారా? పబ్లిక్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీనిపైన స్పందిస్తున్నారు. ఓవైపు సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు స్పందించడం, ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూనే అక్కడ ఉన్న పాక్ మూలాలు ఉన్న వ్యక్తులు కావచ్చు, పాక్ మూలాలు ఉన్న ఉగ్రవాదులు కావచ్చు,
పాకిస్తాన్ ఆక్రమిత భారతదేశంలో ఉన్న సరౌండింగ్ బార్డర్స్ కావచ్చు, పిఓకే అంటాం, ఈ ప్రాంతాలలో ఉన్న వారందరినీ కూడా మట్టు పెట్టాల్సిందే. ఇంతకంటే ఘోరంగా వారందరినీ రాళ్లతో కొట్టి చంపాలని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఈ రోజు ఒక యుద్ధం అయితే ప్రకటించారు. ప్రతి పౌరుడు కూడా సోషల్ మీడియా వేదికగా ఎక్స్ కావచ్చు, ఇటు ఫేస్బుక్ కావచ్చు, ఇదే విధంగా ఉన్న ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయో వాట్సాప్ గ్రూప్లలో కూడా నిన్న జరిగిన ఈ యొక్క వీడియోలు షేర్ చేయడం, అదే విధంగా అంటే మన వాళ్ళ యొక్క ఆక్రందన, మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తులు చనిపోయారనే ఒక ప్రేమ్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొకసారి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ప్రయత్నం కానీ అలాంటి వ్యూహాత్మకమైనటువంటి దాడి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అలాంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా? 100% సాయి. ఈ రోజు సాయంత్రం ఏదైతే 6 గంటలకు ప్రధాని మోడీ నేతృత్వంలో చాలా ఉన్నతమైన సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సమావేశంలో ఈ రోజు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. అంటే సర్జికల్ స్ట్రైక్, మనం గతంలో పుల్వామా దాడి తర్వాత ఉన్నట్టుండి మెరుపు దాడులు చేసిన సందర్భం మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా అంటే నిన్న ఏదైతే నమ్మక ద్రోహం చేశారో పాకిస్తాన్ కి సంబంధించిన ముష్కరులు, వారందరినీ కూడా ఏరిపారేసే విధంగా అయితే చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కొంతమంది ఊహా చిత్రాలను మన యొక్క ఇంటెలిజెన్స్ అధికారులు అయితే గుర్తించారు. అంటే ఊహా చిత్రాలను వేసి వారిని పట్టుకునే యొక్క పనిలో కూడా నిమగ్నమయ్యారు. అయితే సర్జికల్ స్ట్రైక్ కంటే పెద్దగా ఈ రోజు ఏదో అంటే గొప్పగా ఏదో చేసి వారందరినీ మట్టు పెడతారు అని చెప్పి దేశ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అందుకు సంబంధించి ఈ రోజు ఢిల్లీలోని లోక్ మార్గ్ అక్కడ ఉన్న ప్రధాని మోడీ నివాసంలో దాదాపు దేశానికి సంబంధించిన హోంమంత్రి అమిత్ షా, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, నేషనల్ సెక్యూరిటీ సలహాదారుడు అజిత్ దోవల్ తో సహా ఇతర అధికారులు అక్కడ కీలకంగా సమావేశమై ఈ రోజు సర్జికల్ స్ట్రైక్ చేస్తారా, ఏ క్షణాన ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఉంది. అయితే భారత ప్రభుత్వం కూడా దీన్ని అంటే నిన్న ఏదైతే సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న మోడీ ఒక్కసారిగా విషయం తెలవగానే అక్కడ పర్యటన అంతా క్యాన్సిల్ చేసుకొని ఇండియాకు వచ్చిన సందర్భం, ఇండియాకు రాగానే ఈ రోజు హై సెక్యూరిటీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయడం, ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఏదో ఒక సమావేశంలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకొని సర్జికల్ స్ట్రైక్ అంటే పెద్దగా అంటే ఊహించని విధంగా మెరుపు దాడులు చేస్తారా, లేదంటే ఇంకేమైనా తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనే దాని మీద కూడా సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. ప్రతి పౌరుడు కూడా ఈ రోజు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్, ఇక కులపరమైన మతపరమైన భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉదయం నుంచే రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్ర దాడులకు సంబంధించి ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. అయితే ఈ తరుణంలో పాకిస్తాన్ మూలాలే ఈ యొక్క ఉగ్రదాడిలో మళ్ళీ బయటపడడం, పాకిస్తాన్ నుంచే ఇలాంటి దాడులు మరలా ప్రేరేపితం అవ్వడం పట్ల ఒక్కసారిగా బగ్గుమంటున్నారు ఇండియన్స్. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2019లో సర్జికల్ స్ట్రైక్స్ మాదిరిగానే అంతకు మించినటువంటి డోసులో ఏదో చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం, ఆ దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే బయటకు వస్తుంది. నరేంద్ర మోదీ కూడా దీనిపైన తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కూడా, ఖచ్చితంగా దీనికి పనిష్మెంట్ ఉంటుందంటూ కూడా ఆయన వెల్లడించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు అందరితో భేటీ తర్వాత, సాయంత్రం క్యాబినెట్ భేటీ అయిపోయినటువంటి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర మూటాలకు సంబంధించినటువంటి వివరాలు అయితే వెల్లడి కావాల్సి ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.